విశాఖ నగరానికి తొలి మేయర్గా పనిచేసిన ఎన్ఎస్ఎన్ రెడ్డి సేవలు వెలకట్టలేనివని బీజేపీ నాయకులు వ్యాఖ్యానించారు. ఎన్ఎస్ఎన్ రెడ్డి 33వ వర్ధంతి సందర్భంగా జీవీఎంసీ కార్యాలయం వద్ద గల ఆయన విగ్రహానికి శ్రీకాకుళం జిల్లా బీజేపీ ఇన్ఛార్జ్ విజయనందరెడ్డి, ఆ పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి తదితరులు పూలమాలలు వేసి ఘన్యవాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ టీచర్గా జీవితాన్ని ప్రారంభించిన ఎన్ఎస్ఎన్ రెడ్డి ఆ తర్వాత జనసంఘ్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా, మేయర్గా ప్రజలకు సేవ చేశారని పేర్కొన్నారు. ముఖ్యంగా విశాఖ తొలి మేయర్గా నగరాన్ని ఎంతో అభివృద్ధి చేసిన ఎన్ఎస్ఎన్ రెడ్డి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను జీవీఎంసీ అధికారికంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు విశాఖపట్నానికి చేసిన ఎనలేని సేవని కొనియాడుతూ వచ్చిన భక్తులందరూ కూడా మరి ఆయన శ్లాఘించడం జరిగింది. ఒక టీచర్తో ప్రారంభమయ్యి ఈ దేశంలో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఏదో ఒక సమాజంలో సేవ చేయాలనే ఆలోచనతో ఆ రోజు 51లో స్థాపించిన జనసంఘ్లో ఆయన చేరడం జరిగింది. అప్పటి నుండి జనసంఘ్ కార్యక్రమాల్లో పాల్గొంటూ జనతా పార్టీలో ఎమ్మెల్యేగా, అదేవిధంగా కౌన్సిలర్గా, 80లో కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లో 81లో మేయర్గా కూడా ఇక్కడ గెలవడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కార్పొరేషన్లో మేయర్గా గెలిచిన తర్వాత విశాఖ నగరాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఒక సుందర నగరాన్ని తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర పోషించిన ఈ ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు. ఎన్ఎస్ఎన్ రెడ్డి గారి యొక్క సేవల్ని విశాఖ ప్రజలు కూడా ఎప్పుడూ మరవలేరు. కాబట్టి ఎన్ఎస్ఎన్ రెడ్డి గారి యొక్క జీవితంలో ఏదైతే జయంతి కానీ, వర్ధంతి కానీ ఉందో, కార్పొరేషన్లో మొట్టమొదటి మేయర్గా, అదేవిధంగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దిన నాయకుడిగా మరి కార్పొరేషన్ వారు కూడా అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుందని గతంలో కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు కూడా మేము అదే డిమాండ్ చేయడం జరుగుతుంది. కార్పొరేషన్ వారు చొరవ తీసుకొని అఫీషియల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నాం.